చూడండి. అట్లా ఓకే, నేను లాస్ట్ లో వస్తాను 2 నిమిషాలు. కనకరాజు వచ్చాడా? వచ్చినట్లేదు సార్. రాకపోతే మీరు స్టార్ట్ చేయండి, టైంకి స్టార్ట్ చేయండి అంతే. టైంకి అతను రాకపోతే సునీత ఉందా? సునీత కూడా వచ్చినట్లేదు సార్. సునీత కూడా రాలేదు. ఇక మీరు ఓపెన్ ఆప్షన్ పెట్టండి, టైంకి రాకపోతే ఎవరు వస్తే వాళ్ళతో చెప్పించేయండి. చెప్పేవాళ్ళు 10 నిమిషాలు ముందు ఉండాలి, చెప్పేవాళ్ళు లేట్ అవ్వద్దు. ప్రేయర్ తో స్టార్ట్ చేయండి. నేను కొద్దిగా లేట్ గా వస్తాను, మీరు స్టార్ట్ చేయండి. సంజయ్ మేడం ప్రేయర్ చెప్తారా? చెప్తారా కాదు, చెప్పండి. సంజయ్ మేడం ప్రేయర్ చెప్పండి. సంజయ్ ఇగో ప్రేయర్ అయిపోయిన తర్వాత నువ్వే స్టార్ట్ చేయి. ఇంకా పవన్ ముక్తాసన సిరీస్ పార్ట్ 1 చెప్పాలి. పవన్ ముక్తాసన సిరీస్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2, అవునా? ప్రాణాయామ మొదలెట్టాలి, ప్రాణాయామ చెప్పాలి. తర్వాత మధ్యలో ఏం చేయాలి అంటే మనం సాటర్డే నాడు చేసే ప్రోగ్రామ్ వివరాలన్నీ అందరికి చెప్పేయాలి. రైట్, మీరు చేస్తూ ఉండని, నేను వస్తాను. కొద్దిగా లేట్ అవుతుంది, నేను వస్తాను. ఓకే, రాజారావు సార్ ప్రేయర్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే, గెట్ రెడీ. Sit straight, close your eyes, observe yourself, take deep breath, slowly come to normal position, hands in chin mudra. Get ready. కొంచెం నేను చెప్తాను, చెప్పిన తర్వాత ఓంకారం చెప్తారు. కానీ టేక్ డీప్ బ్రీత్, ఇన్హేల్ చేస్తూ మానసికంగా ఓంకారం తలుపుకోండి. ఎక్సేల్ చేస్తూ ఓంకారం ఉచ్చరిస్తాం. రైట్. అందరు చెప్తున్నారా లేదా? ఐ కుడ్ నాట్ లిసన్ టు. చెప్తున్నారా? వినిపించట్లేదు అందుకని చెప్తున్నారు. ఓకే, సెకండ్ టైం. गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम हरि ओम। नमः श्री गुरुभ्यो नमः। स्टार्ट చేయండి. సార్ నమస్తే అండి. నమస్తే రాజు గారు, చెప్తారా? సునీత మేడం గారిని కూడా చెప్పమన్నారు.
స్టార్ట్ చేయమంటారా? సునీత ఉన్నారా? చెప్పారండి రాజు గారు, మీరు కానీ సునీత మేడం గారు జాయిన్ అవ్వలేదు అనుకుంటా. ఓకే ఓకే రాజు గారు మీరు స్టార్ట్ చేయండి. ఓకే మేడం. ఓకే అండి. ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. Stretch your legs. Stretch your legs. 1 minute. Okay. Okay, sir. All are you visible, sir? Audible, visible? Yeah. Okay. Stretch your legs. Okay, toes bending. 1. ఊపిరి తీసుకుంటూ మెల్లిగా చేయండి అందరూ కూడా. Toes bending. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, and toes bending. Next, foot side. 1, 2, 3. ముందుకు వచ్చినట్టు పీల్చుకోండి, తర్వాత వదలండి. 4, 5, 6. Inhale 7, exhale 8, 9, 10. Okay. Ankle bending అండి. Ankle bending. 1, 2, 3. బ్యాక్ వచ్చినట్టు తీసుకోండి, గాలి తీసుకోండి, ముందుకు వచ్చిన వదలండి. 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Next, rotation అండి. Anchor. Foot rotation. 1, 2, 3. గాలి తీసుకుంటూ వదులుతూ చేయండి కన్వీనియంట్ ని బట్టి. 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay అండి. రిలాక్స్. నెక్స్ట్, ఫ్రంట్ లెగ్ పుష్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. రైట్ లెగ్ పుష్ ఫ్రంట్ అండ్ బ్యాక్. 1. ఇది పొట్టకి తగిలేటట్టు ఎంత వీలైతే అంత. ఓటో లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయండి, రైట్ లెగ్ ని పుష్ చేస్తూ ముందుకి ఇలా ఆకాశం వైపు కొంచెం పైకి అలాగా 65 degrees యాంగిల్ అలాగా. 1. ఈ మోకాలేమో గుండెకి కానీ భుజానికి కానీ డైలెక్టెడ్, పొట్టకి డైలెక్టెడ్ చేయండి. 1, 2. ఇలా పైకి వెళ్ళినప్పుడు గాలి తీసుకోండి, వెనక్కి వచ్చినప్పుడు గాలి వదలండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్ అండ్ రిలాక్స్. అలాగే లెఫ్ట్ లెగ్ తీసుకుని ముందుకి ఫ్రంట్ కి బ్యాక్ కి పుష్ చేయండి. బ్యాక్ వచ్చినప్పుడు చెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు గాలి వదలండి.
ముందుకు వెళ్ళినప్పుడు గాలి తీసుకోండి. ఈ రెడీ 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Next, both legs turn. Both legs to push and back. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, relax. Relax all of you. ఇప్పుడు రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసి రెండు కాళ్ళతోనే రొటేషన్ అండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ ద రొటేషన్. ఇలా ఇలా వచ్చినప్పుడు గాలి వదలండి. ఇలా పైకి వచ్చినప్పుడు గాలి తీసుకోండి. మీరు రెడీ? ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Relax all of you. Next, leg ni, left leg ni ఇలాగా ఓకే అండి. లెఫ్ట్ సైడ్ ని హోల్డ్ చేయండి. లెఫ్ట్ రైట్ ఇలా 1 ఊపిరి తీసుకుంటూ 2 3 4 5 6 7 8 9 అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Leg and relax. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ గా ఉంచండి. బాడీ అంతా స్ట్రెచ్ ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Next, relax all of you. Take a deep breath and relax. Again, take a deep breath and relax. Okay, all of you. పశ్చిమోత్తానాసనం చేద్దామండి. Be all of you. 1 2 3 ఎంత వీలైతే అంత వంట కలిస్తే ఒక రకం పొర తగిలేటట్టు చూస్తాను. 4
9, 10. అలా ఉంచండి. పట్టుకుని రెండు పట్టుకుని బట్టన్ వైపు పట్టుకుని బొర్ర అంటే ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ భూమాసనం అండి. భూమాసనం కాల్ స్ట్రెచ్గా ఉంచి బాడీ రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చి నుదురు నేలను తాకేటట్టు భూమాసనం ఇలా. కాల్ స్ట్రైట్ గానే ఉంటాయి. ఓన్లీ నడుము ఉంటే ట్విస్ట్ అవుతుంది. నడుము దాకా ట్విస్ట్ అవుతుందండి. ఓకే అండి. రెడీ. 1 ఎందుకు వదిలేవు గాలి అవ్వాలండి. గాలి తీసుకుని ఇలా పైకి వచ్చినప్పుడు 2 మళ్ళీ అగైన్ గాలి తీసుకోండి. ఇన్హేల్ 3 5 inhale exhale 6 take breath 8 inhale exhale 9 10. అలా ఉండండి. బ్రీత్ తీసుకుని 1 2 3 4 5 6 7 8 9 10. again left side 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Stretch your legs. కొంచెం కాళ్ళని ఎడంగా పెట్టండి. చెక్కి చాలని చేద్దామండి. బీ రెడీ. ఆల్ ఆఫ్ యూ. ఎంత ముందు పొంగలిస్తే అంత ముందు పొంగి రొటేషన్. 1 2 ఇలా పైకి వస్తున్నప్పుడు ఇన్హేల్ చేయండి. ముందుకు వంగినప్పుడు ఎక్స్హేల్ చేయండి. 3 మెల్లిగా చేయండి. 4 5 6 7 8 9 10. Relax. Only reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Release and relax. Take a deep breath. Be relaxed in this posture. Be relaxed, all of you. Next, water pulling. 1 2 90 degrees. 3 4 5 6 7 8 9 10. Relax.
అందరూ కూడా పడుకోండి. స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండ్ అందరూ కూడా పడుకుని రెండు చేతులు కూడా తల కింద పెట్టండి. సో the audible like visible, sir? Say okay, everyone. Audible and visible, sir? ఎస్ అండి. ఓకే, వినిపిస్తుందండి. అండి వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. రెండు చేతులు కూడా తల కింద పెట్టండి. ఉత్తాన పాదాసన అండి. మెల్లిగా చేయండి. గాలి పీలుస్తూ గాలి వదులుతూ పైకి. 2 3 పీల్చుకొని గాలి. 4 5 6 7 8 9 10. అలాగా పైన ఉంచండి 90 degrees లో. అయితే చేతులు బ్యాక్ సపోర్ట్ పెట్టుకోండి. పెట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10. 65 degrees. 1 2 3 4 5 6 7 8 9 10. 45 degrees. 1 2 3 4 5 6 7 8 9 10. Just below the ground, 1 feet height. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Release and relax. ఊబకాయం పొట్ట తగ్గేటటువంటి మంచి ఆసనాలు అనేవి. పాదోత్తానాసన్, నెక్స్ట్ అగైన్ జస్ట్ 1 feet హైట్ లో రెండు చేతులు కూడా కింద సీట్ దగ్గర సపోర్ట్ పెట్టుకుని 1 feet హైట్ లో కాల్ కాల్చండి. పాదోత్తానాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. ఇది పొట్ట మీద బాగా. నెక్స్ట్ నౌకాసన అండి. రెండు కాళ్ళు ఒక 1 feet పిలిచి చేతులు కూడా చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Naukasana. Over. Take a deep breath. Next, roll on front and back. Roll on front and back. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Release and relax. All of you.
అర్థం ముక్తాసనం. లెఫ్ట్ లెగ్ ని చెస్ట్ దాకా తీసుకురండి. 1 2 3 4 5 6 7 8 9 10. హెడ్ ని మోకాలు ధరించండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఎస్టీటీ ఉన్న వాళ్ళకి గ్యాస్ రిలీజ్ అవ్వనందుకు, పొట్ట తగ్గినందుకు తగ్గినట్టు ఆసనాలు అండి ఇవి. డయాబెటీస్ కూడా పనిచేసేటటువంటి ఆసనాలు. నెక్స్ట్ రైట్ లెగ్ చెస్ట్ దగ్గర తీసే ప్రయత్నండి. అర్థపాముక్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. అగ్ని వచ్చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ రెండు కాళ్ళు కూడా చేయండి. పాముక్తాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హెడ్ అండి. 1 2 3 4 6 7 8 9 10. అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Pavanmuktasana release. Take a deep breath. Relax all of you. Take a deep breath. Relax all of you. చాలా అలసట వస్తుంది. పొట్టంతా కూడా ఖాళీ అయినటువంటి ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ ఫీలింగ్. 30 seconds. Observe your body. What is going on? మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నామో దాని మీద దృష్టి పెడుతూ చేయండి. Keep your attention what we are doing. Okay. Next, రెండు చేతులు బ్యాక్ ఇలాగా స్ట్రెచ్ చేయండి. Up. 1 2 3 4 5 6 7 8 9 10. Okay. Relax your whole body. Relax. Okay, relax all of you. ఇప్పుడు ఫ్రంట్ కు వంగేవన్నీ చేసాం. ముందుకు వంగేవన్నీ కూడా ఒక 2-3 చేసి అందరూ కూడా ఇలా పోర్లో పడుకోండి.
All of you come to this position and relax, all of you. Come to this position. Relax, all of you. Come to Machasana. రెండు చేతులు క్రాస్ పెట్టి రెండు భుజాలకి ధరించి ఆ క్రాస్ లో హెడ్ ఉంచండి. ఇవి కూడా రిలాక్సేషన్ ఆసనాలండి. ఫ్రంట్ బెండింగ్ లో రిలాక్సేషన్ ఆసనాలు మత్స్యాసనం. ఓకే అండి. రెండు చేతులు కూడా ఇలా గడ్డం కింద పెట్టుకోండి. పెట్టుకుని శలభాసనం వేద్దామండి. రెండు కాళ్ళతో వేసేద్దాం, టైం చాలు కాబట్టి. శలభాసనం ఓన్లీ రెండు కాళ్ళు అలా పైకి తీర్చి ఉంచండి. నాభి దాకా ఎంత తేల్చగలిస్తే అంత తేల్చి స్ట్రెచ్ గా ఉంచండి. నాభి దాకా ఎంత తేల్చగలిస్తే అంత తేల్చండి. 1 2 3 4 5 6 7 8 9 10. Breathe and relax. శలభాసనం. రిలాక్స్. మళ్ళీ ఇదే పొజిషన్ లో రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ శలభాసన. రెండు చేతులు కూడా థైస్ కింద పెట్టండి. రెండు చేతులు థైస్ కింద పెట్టి రెండుని లిఫ్ట్ చేయండి. రెండు కాళ్ళు మళ్ళీ సేమ్ శలభాసనం. రెండును ఒక కాలు చేస్తే అర్ధ శలభాసనం అంటారు. రెండు కాళ్ళు చేస్తే శలభాసనం. 1 అలాగా 1 feet 1.5 feet తేల్చండి. నాభి దాకా 1 2 స్ట్రెచ్ చేయండి. 3 4 5 6 7 8 9 10. Release and relax. శలభాసనం అయిందండి. మత్స్యాసనం, శలభాసనం. నెక్స్ట్ హనుమంతాసనం అండి. హనుమంతాసనం. రెండు చేతులు కూడా 1 feet హైట్ లో పెట్టండి. రెండు కాళ్ళు కూడా ఇందా శలభాసనం లాగా 1 feet హైట్ లో పెట్టండి. 1 2 3 మెడ పైకి దాచండి. 4 5 6 7 8 9 10. Release and relax. హనుమంతాసనం అండి చేసింది. నెక్స్ట్ సర్పాసనం అండి. రెండు చేతులు కూడా వెనకాల బిగించండి, స్ట్రెచ్ చేయండి. ఓన్లీ నాభి దాకా మాత్రం బాడీ వేస్తండి. సర్పాసనం. 1 2 3. రెండు లెగ్స్ స్ట్రెచ్ చేసి ఉంచండి. 4 5 6 7 8 9 10. Release and relax. సర్పాసనం. సర్పాసనం అండి. ఇవి రిలాక్సేషన్ ఆసనాలు. మత్స్యాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ కమ్ టు భుజంగాసనం. One 2 నాభి దాకా లేచి బ్యాక్ కి పెట్టి పైకి చూడండి. 3 4 5 6 7 8. పైకి వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవచ్చు. 9 10. Release and relax. భుజంగాసనం అండి. ఇప్పుడు భుజంగాసనంలో నెక్స్ట్ తిరియక్ భుజంగాసనం.
షోల్డర్స్ అంత వెడల్పు కాళ్ళు చాపండి, రెండు కాళ్ళను స్ట్రెచ్ చేయండి. భుజంగాసన్, కమ్ టు భుజంగాసన్. 1 తిరిగే భుజంగాసన్ అంటే యువతల వైపు లెఫ్ట్ లెగ్ ఒకసారి, రైట్ లెగ్ ఒకసారి చూడండి, బ్యాక్ కి భుజం వెనకాల నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ సైడ్, సెకండ్ నెక్స్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్ అండ్ రిలాక్స్. భుజంగాసన్, తిరియక్ భుజంగాసన్. మనం మత్స్యాసన్ వేసాం, హనుమంతాసనం వేసాం, శలభాసనం వేసాం. భుజంగాసన్, తిరియక్ భుజంగాసన్. నెక్స్ట్ ధనురాసన్. రెండు కాళ్ళు పట్టుకుని నార్ మీద నిలబడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Rise and relax. ధనురాసనం వేసామండి. నెక్స్ట్ come to Bhujangasana. Come to Parvatasana. Come to Parvatasana. Parvatasana to Bhujangasana. 1 2 3 4 5. Bhujangasana to Parvatasana. 2 3 4 5. Relax. Last and final. Come to Marjalasana position. బొర్ర పైకి వచ్చి, బొర్ర పైకి తెచ్చి నడుము కిందకి నొక్కాలి. 1 2 పైకి వచ్చిన గాలి పెట్టండి, కాపు చిన్నప్పుడు గాలి వదలండి. 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ వ్యాఘ్రాసన అండి. 1 2 3 4 5 6 7 8 9 10. Breathe and relax. Next,
ఇలా ఈ పొజిషన్ రండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్పీడ్ గా 1 2 3 4 5 6 7 8 9 10. Legs and relax. Relax to Shavasana. Relax. Come to Shavasana, all of you. Okay. Relax in Shavasana. Take a deep breath. Relax 3 times. Take a deep breath. Relax. Observe your body. Relax all of you. Relax your total body. Relax your body. Relax, relax, relax. Observe your breathing. Observe your breathing. Close your eyes. Highest area. Practice highest area. Don't move your body parts. Please feel lie on the floor like a statue. Observe your breathing. You don't take breath automatically breathing. You observe breathing only. Relax. Don't move your body. Don't open your eyes. You follow my instructions. To divert attention on toes, right leg of the toes. Just you observe. You aware. దృష్టిని కేంద్రీకరించండి టోస్ మీద. All toes. Foot. Front and back side of the foot. Ankle. Your attention to ankle. Right calf muscles. Right leg calf muscles. Knee. Thighs. Right joint. Your total leg will be relaxed. Your total leg will be relaxed. You feel relaxed. Shift your attention to left leg toss. Attention to toss. Back side of the foot. Left foot. Front side of the foot. Right leg ankle. Sorry, left leg calf muscles.
left leg knees. You put your attention and please relax. Hip joint, thighs, total left leg become relaxed. Relax. Shift your attention to right hand, fingers, thumb finger, point finger, middle finger, ring finger, and little finger. Total your fingers, right hand fingers will be relaxed. Side of the palm, back side of the palm, wrist, forearm, elbow, upper arm, shoulder. Total right hand be relaxed. Relax all of you. Relax your total right hand. Shift your attention to left hand fingers, thumb finger, left point finger, left middle finger, left ring finger, left little finger. Total fingers will relax. Front side of the palm, back side of the palm, wrist, lower arm, elbow, upper arm, left side of the shoulder, total left hand be relaxed. Relax your left hand. Put your attention to head, forehead, eyes, ears, nose, cheek, mouth, lips, chin. Total head become relaxed. Relax your head, total head, back side of the head, front side of the head. The total head become relaxed. Relax. Shift your attention to neck, shoulder, chest, stomach, lower abdomen, back side of the body, total body relax. You observe your body totally, lie down on the floor like a rock. Please feel be relaxed, feel be happy, feel be free, tension free. Total your body will be relaxed. Relax your body. Again, you observe your breathing. Concentrate on breathing. You don't think otherwise. You put your full attention on your breathing. Count 10 breaths. 1 to 10, 10 to 1. Start counting. You feel happy, you feel very relaxed, you feel energetic, you feel every part to be energetic, feel free, relax.
Total body will be relaxed. Please move your hands a little bit and legs, head, your body. Do your small movements, relaxation of the body parts, and put your left hand under the head and turn left side slowly. Don't open your eyes. Turn your left side, your left hand under the head, and stretch your right leg. Fold your right leg. Stretch your left leg. Hold your right leg and keep on the knee. And your right hand put before the stomach. Be relaxed. Be relaxed. Be relaxed. మెల్లిగా లేచి కళ్ళు మూసుకుని అలా లేచి కూర్చోండి. లేచి మెల్లిగా రిలాక్స్గా కూర్చుని 1 minute observe your silent, then open your eyes. Observe 1 minute silent. Sit in your position, right position, and be relaxed. All of your whole body, you feel relaxed, you feel happy, you feel energetic, and total body will be relaxed. You observe silent 1 minute, then you have to open your eyes. Until that, you don't open your eyes, feel relaxed. Okay. Please slowly open your eyes. Be relaxed. Be relaxed. Okay, thank you, sir. ఆసనాల పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం మనం. సునీత మేడం గారు ఏం చెప్తారా, కంటిన్యూ చేయమంటారా సార్? సునీత మేడం గారు ఏమైనా చెప్తారండి? సంజయ్ మేడం గారు చెప్పేసి చెప్పినండి. సునీత ప్రాణాయామ చెప్పేసి మరి. ఓకే ఓకే మేడం. ఫస్ట్ కపాల్భాతి. ఓకే. Okay, sit straight. Spine and head in a straight line. Keep your hands on the knees. Hands in Chin Mudra. Take a deep breath. Kapalbhati. Start Kapalbhati. Forceful exhalation. గట్టిగా శ్వాసని బయటకు వదలడమే చేయడము. తీసుకోవడం మాత్రం మన ప్రమేయం లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటాం. Forceful exhalation. Start. First from left side. Close the right nostril. Open the inhale through left nostril. And forcible exhalation. Now close the left nostril. Inhale through right and exhale forcefully through the right nostril. Now with both the nostrils, take a deep breath. Relax. One round complete అయింది. Relax. Kapalbhati. Second round కూడా చేద్దాం. Close the right nostril.
Inhale through left nostril and forcefully exhale through the left nostril only. Now close the left nostril and forceful exhalation through right nostril. Now with both the nostrils. Relax. Relax. Second round of Kapalbhati complete chesam. Relax. Again, third round of Kapalbhati. Close the right nostril, inhale and exhale forcefully through the left nostril. Now through the right nostril. Now with both the nostrils. Relax. Relax. Just observe your heartbeat. Close your eyes. Don't open your eyes. Observe the vibrations on your face. Slowly come to normal breath. Take a deep breath and exhale. Now, Bastrika Pranayamam చేద్దాం. ఇంకా 2 minutes ఉంది 6:30 వరకు. భస్త్రికా ప్రాణాయామం. దీనిలో ఫోర్స్ గా ఇన్హేల్ చేయాలి, ఫోర్స్ గా ఎక్సేల్ కూడా చేయాలి. సో ఫస్ట్ డూ విత్ ద లెఫ్ట్ నాస్ట్రిల్. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఫోర్స్ గా Now, with the right nostril, take a deep breath. Inhale, exhale. Inhale, exhale. Now, with the both the nostrils, forceful ga inhale cheyadam, forceful ga exhale cheyadam. Start. 10 count. Relax. Relax. Close your eyes. Observe your heart rate. Observe your vibrations on your face. Relax. Slowly come to your normal breath. Relax. Now we will do step up breathing. So through the left nostril first. Inhale. Slow with the both the nostrils, sorry.
6 count. 1:1:1. 6 count inhale చేయడం, 6 count hold చేయడం, and 6 count exhale చేయడం. So inhale 1, inhale 2, inhale 3, inhale 4, inhale 5, inhale 6. Hold 1, 2, 3, 4, 5, 6. Now exhale 1, 2, 3, 4, 5, 6. Complete exhale. Again. Inhale 1, 2, 3, 4, 5, 6. Hold 1, 2, 3, 4, 5, 6. Now exhale 1, 2, 3, 4, 5, 6. Third time. Inhale 1, 2, 3, 4, 5, 6. Hold 1, 2, 3, 4, 5, 6. Exhale 1, 2, 3, 4, 5, 6. Relax. Step up breathing. Fourth time. Inhale 1, 2, 3, 4, 5, 6. Hold 1, 2, 3, 4, 5, 6. Exhale 1, 2, 3, 4, 5, 6. Normal breathe. Again, fifth time. Inhale 1, 2, 3, 4, 5, 6. Hold. Hold for 6 seconds. 1, 2, 3, 4, 5, 6. Now exhale 1, 2, 3, 4, 5, 6. Relax. 5 times మనం పూర్తి చేసుకున్నాం స్టెప్ అప్ బ్రీతింగ్. Now 4 more rounds. Again start. Inhale 1, 2, 3, 4, 5, 6. Hold 1, 2, 3, 4, 5, 6. Now exhale 1, 2, 3, 4, 5, 6. Relax. 7th round. Start. Inhale 1, 2, 3, 4, 5, 6. Hold 1, 2, 3, 4, 5, 6. Exhale 1, 2, 3, 4, 5, 6. Relax. Now 8th round. Inhale 1, 2, 3, 4, 5, 6. Hold 1, 2, 3, 4, 5, 6. Exhale 1, 2, 3, 4, 5, 6. Complete exhalation. Now last round. Take a deep breath slowly, step by step. 6 rounds, 6 counts slow. 1, 2, 3, 4, 5, 6. Hold 1, 2, 3,
4, 5, 6. Now slowly exhale. 1, 2, 3, 4, 5, 6. Complete exhalation. పూర్తిగా ఎక్సేల్ చేసేసాయి. Now relax. Take a deep breath. Normal breathing. Slowly exhale. Relax. Now, sir, కంటిన్యూ చేయమంటారా? బస్ కంటిన్యూ చేసే సునీత. ఓకే. నెక్స్ట్ లాస్ట్ జస్ట్ 5 minutes ఒక్క నిమిషం మాట్లాడతాను అంతే, మిగతాది మీరు చెప్పే. నెక్స్ట్ భ్రమరీ ప్రాణాయామం. క్లోజ్ యూర్ లైక్ అని తుమ్మెదలాగా సౌండ్ చేయాలి లోపల. కీప్ యువర్ టంగ్ పైకి ఇలాగా పెట్టుకొని లోపల అని ఫోర్స్గా సౌండ్ చేసుకుంటూ పొట్టలోని గాలినంతా ముక్కు ద్వారా బయటికి వదిలేయాలి లాస్ట్కి. ఓకే, క్లోజ్ యువర్ ఇయర్స్, ఐస్, నోస్ అలాగే ఉంచి నాస్ట్రిల్స్ ఓపెన్గా ఉంచి శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస తీసుకోండి. డీప్ బ్రీత్. నౌ క్లోజ్ యువర్ నాస్ట్రిల్స్ స్లోలీ. మరి టైట్గా కాదు, లైట్గా పెట్టండి. నౌ సౌండ్ లైక్ relax. Again, one more round. Take a deep breath. Close your eyes and ears. Nostrils ద్వారా శ్వాస తీసుకోండి. టంగ్ ని పైకి పెట్టండి. Relax. Third round. Close your ears, eyes. Take the breath. Relax. Just close your eyes. Don't open your eyes. Just feel the vibrations on your face. Take deep breath. Slowly come to normal breathing. Now, Anuloma Viloma Pranayam చేస్తాం. ఫిఫ్త్ది. సో క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. విత్ బందాస్ చేద్దాం. అనులోమ విలోమ విత్ బందాస్. ఓకే, రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీతింగ్ చేసి 10 seconds హోల్డ్ చేయడం. మళ్ళీ రైట్తో వదిలేసి రైట్తోనే తీసుకొని మళ్ళీ 10 seconds హోల్డ్ చేయడం, లెఫ్ట్తో వదలడం. అప్పటికి 1 round పూర్తవుతుంది. 1 time. So start. Breathe in through the left. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release through the right nostril. Again, breathe through the right nostril. Hold for 10 seconds. 1, 2, Bandas వేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release through the left nostril. Okay. Bandas అన్నప్పుడు
ఫస్ట్ మూలబంధ వేయాలి, తర్వాత జలంధర్ బంధ. చిన్ వచ్చి ఇక్కడ థ్రోట్ దగ్గర లాక్ చేసేసేయాలి. సో సెకండ్ రౌండ్, టేక్ ఎ డీప్ బ్రీత్ through the left nostril, hold 10 seconds. 1 Molabandha and Jalandhar Bandha. Hold 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release through the right nostril. Again breathe in through the right nostril. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release through left nostril. The second round completed. Again third one. Breathe through the left nostril. Take deep breath. Close. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release through the right nostril. Again, inhale through right nostril. Close. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release through left nostril. Fourth completed. Fifth one. Inhale through left nostril. Hold. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release through right nostril. Again, inhale through right nostril. Hold. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale through left nostril. Sixth round. Start. Inhale through left nostril. Hold. Apply Jalandhar Bandha and Molabandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale through right nostril. Again, inhale through right nostril. Hold. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale through left nostril. Relax. 2 more rounds. 8th and 9th. Now 8th round. Inhale through left nostril. Hold. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale through right nostril. Again, inhale through right nostril. Hold and apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale through left nostril. Release and exhale. Last round. Anuloma Viloma, last round. Inhale through left nostril.
apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release bandhas. Exhale through right nostril. Again inhale through right nostril. Hold. Apply Molabandha and Jalandhar Bandha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release bandhas. Exhale through left nostril. Complete exhalation. Release. Relax. Relax. Take a deep breath. Relax. Now we'll do Sitali Pranayamam. Sitali Pranayam. Take out your, roll your tongue like a pipe, like this, and inhale through the tongue and close the mouth and exhale through the nose. Start Sitali Pranayamam. Exhale. Again, roll your tongue. Inhale. Close the mouth. Exhale through the nose. Again. Exhale through the nose. Roll your tongue. Inhale through the mouth. Close. Exhale through the nose. This is Sitali Pranayamam. Next, Sitkarni 3 times. Open your mouth and teeth ilaga tight ka petti. Through the teeth, you have to inhale and close the mouth and exhale through the mouth. Start. One more round. Relax. So, ఇప్పటి వరకు మనం కపాల్భాతి, భస్త్రి, స్టెప్ అప్ బ్రీతింగ్, అనులోమ విలోమ, శీతలి అండ్ శీతకారిణి చేసాము. రోజు ఇవన్నీ చేయనవసరం లేదు. కపాల్భాతి, భస్త్రి, స్టెప్ అప్ బ్రీతింగ్ కంపల్సరీ చేసుకుంటే మంచిది. ఓకే, ఎవ్రీడే వీలైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేస్తే మంచిది. ఈ కరోనా టైంలో ప్రాణాయామాలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మెయిన్ ప్రాణాయామాలు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు సర్ దివాకర్ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కనకరాజు అండ్ థ్యాంక్ యూ సునీత, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఇంకా మెడిటేషన్ పార్ట్ వదిలేశారు. సరే, ఓకే. ఇంకా ఎనీ డౌట్స్? ఇంకా 10 నిమిషాలు ఉంది కదా, 10 నిమిషాలు ఉంది ఇంకా. రైట్. సో ఇన్ ద 10 minutes సంధ్య చెప్పమ్మా, మనం చేస్తున్నది ఏంటి, ఏం చేద్దాం అనుకున్నాం చెప్పేసి. స్టార్ట్ మనం చేసేదానికి ప్రోగ్రామ్ ఎలా చేయాలి, మనం ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పేయండి. ఎస్ సార్. సో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మనము ఇంతకు ముందు అనుకున్నట్లుగా ప్రతి శనివారం సాయంకాలం 1 గంట సేపు ఒక సెషన్ పెట్టుకుందాము అనుకున్నాం కదా. అలాగే ఈ సాటర్డే 5వ తారీఖు జూన్న మనము చిన్నపిల్లలతో 1 hour సెషన్ పెడదాము అని ఐడియా అనమాట. దానికి ఏంటంటే నిన్న మెసేజ్ పంపించాం మనం గ్రూప్లో. పిల్లలు ఎవరైనా, అంటే మన పిల్లల్ని ఎవరినైనా ఏదైనా స్పెషల్గా చేయాలనుకునే వాళ్ళ పేర్లు, వాళ్ళ వయస్సు,
వాళ్ళకు ఎంత టైం కావాలి, వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తారు, వాళ్ళు పాట పాడతారా, శ్లోకాలు చెప్తారా, ఎనీథింగ్ వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అది మీరు మెన్షన్ చేసి రాజారావు సార్ కానివ్వండి, నాకు కానివ్వండి, ప్రభాకర్ సార్ కూడా ఉన్నారు ఇక్కడ, ప్రభాకర్ సార్ కానివ్వండి చెబితే శనివారం రోజు ప్రోగ్రామ్ని మనం ఇనిషియేట్ చేస్తాం. చిన్నపిల్లలు ఎంత వయసు వాళ్ళైనా, మన పిల్లల్లో ఎవరికి ఏది వస్తే అది, స్టోరీస్ చెప్పడం వస్తే మనం యాక్టివిటీ స్టోరీస్ చెప్పడము, టైము 2 minutes 5 minutes 10 minutes అది మీరు ఇవ్వగలిగితే దాని ప్రకారంగా ప్రభాకర్ సార్, రాజారావు సార్ షెడ్యూల్ లాగా వేస్తాము. ఈ శనివారం రోజు మనం ఆ సెషన్ పెట్టుకుందాం, ఆ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. That schedule will be circulated one day in advance. With timings. Serial number, name, ఏ టైంలో ఉంటుంది, ఎవరు చెప్తారు, ఏం చెప్తారు, ఎంతసేపు చెప్తారు, వాట్ నెక్స్ట్ అనేది మన ప్రోగ్రామ్ లో ఉంటుంది. That will be decided in advance and circulated in a group. అది మనం చేయాల్సిన పని. ఎవరు ముందు ఎవరు వెనక, నేను ముందా నువ్వు ముందా అనేది మన ప్రభాకర్ సార్ డిసైడ్ చేస్తారు. ప్రభాకర్ సార్, సంధ్య ఇద్దరు కలిపి డిసైడ్ చేస్తారు. వాళ్ళు ముందు పెట్టడం, వెనక పెట్టడం, ఎలా పెడతారో వాళ్ళ ఇష్టం. సో ట్రై టు కనెక్ట్ విత్ ప్రభాకర్ అండ్ సంధ్య. రాజారావు సార్ ఓవరాల్ గా డైరెక్షన్ ఇస్తారు, ఏం చేద్దాం, ఏం చేయాలి అనేది. సో దట్ ఈస్ ఆన్ సాటర్డే. జస్ట్ వి విల్ బి స్పెక్టేటర్స్. పిల్లలతో చేయించడమే మన పని. సో వి engage the students and direct the students to do the certain work. Any students, okay, any పిల్లలు, మీ పిల్లలు కానీ, మీ మనవరాలు కానీ, మీకు తెలిసిన పిల్లలు కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ, ఒకటే ఇక్కడ ఉద్దేశం అంతా ఒకటే. దిస్ ఈస్ అవర్ ప్రోగ్రామ్. అవర్ అంటే ఎంతమంది ఉన్నారు సంధ్య దీంట్లో? 30 ఉన్నాం సార్. All the 30 is a family. That togetherness, connectedness is more important. That is yoga. Connectedness is yoga. Unity is yoga. Coordination is yoga. Harmony between us. That is yoga. Therefore, feel that all these 30 is a family. లేదా ప్రభాకర్ ఏదో చేస్తున్నారు, లేకపోతే దివాకర్ ఏదో చేస్తున్నారు, సంధ్య ఏదో చేస్తున్నారు, లేకపోతే రాజారావు అంటున్నారు ఎప్పుడు ప్రతిసారి, లేకపోతే కనకరాజ్ చెప్పడం ఏంటి, సునీత చెప్పడం ఏంటి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. I want every one of you should take a chance to conduct the program. Take a chance, conduct the program, learn it, remember it, practice it and tell others if they want. అలా అని చెప్పేసి ప్రతి ఒడికి పిలిచి బొట్టు పెట్టి నేను చెప్తాను రండి అనకండి. No, nothing doing. We have our own respect. We have our own honor. If they come to us, you teach them. If they don't come, let them go to hell. We don't bother about it. అలా try to preserve the prestige and honor of the programs. That is more important. We are all one. మనం ఏం చేసినా పర్వాలేదు, కానీ బలవంతంగా ఎవరు తేకండి, వాళ్ళ నుంచి మనకు అక్కర్లేదు కూడా. సో feel that this is a family. You direct us. All of us can give us directions. You please give us suggestions. As per your suggestions, as per the directions of the group, we will continue it. As long as you want, whatever that you want, we will do it. Adi mana yokka mukhya uddesham. There should not be any clash between our opinions. Na opinion ippudunna opinion tarvata ganta tarvata maripovachu. So don't go with the opinion. What is good for the team, what is good for all the 30 people, that is more important for us. Adi aa uddeshamtone manam chestunnatuvanti కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఏదైనా సరే for all the 30 people, with family, with friends, welcome. No restrictions. మళ్ళీ ఎవరో పర్మిషన్ ఇవ్వాలా అనే క్వశ్చన్ లేదు, ఇక పర్మిషన్ లేవు. జస్ట్ గివ్ ద నేమ్స్ టు దట్ టీమ్, దే విల్ ఫైనలైజ్ ఇట్. ముందు వెనక వాళ్ళు పెడతారు అంతే. సపోజ్ ఇఫ్ ఈస్ మోర్ దాన్ 1 hour కన్నా ఎక్కువ అవుతుంది ప్రోగ్రామ్, అప్పుడు ఏం చేయాలి? యూ డోంట్ వరీ, గివ్ ద నేమ్స్. ఈవెన్ ఇఫ్ యూ గివ్ 100 students, no problem. We'll check out the program accordingly. Everybody will be given a chance. అది మన యొక్క ఉద్దేశం. ఎవ్రీబడి, బికాస్ పిల్లలు కూడా ఎక్కడ బయట వెళ్ళట్లేదు. పిల్లలు బయట వెళ్ళకపోతే వాళ్ళు టెన్షన్గా ఉంటారు, వాళ్ళు టెన్షన్ బట్టి మనం టెన్షన్గా ఉంటాం. ఎందుకు ఇదంతా? ఆన్లైన్లో ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాం. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ రిమెంబర్, విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. వీ నీడ్ ఎవ్రీబడీస్ కోఆపరేషన్. ఇంకో 4 రెగ్యులర్గా వచ్చే వాళ్ళు రాలేదు, నాకు చెప్పారు. వాళ్ళు ఎవరు రాకపోయినా నాకు చెప్తారు, ఎవరు ఎందుకు రాలేదో కూడా చెప్తారు నాకు. అలా even if you want to absent for day 1 or 2 or 3 days, no problem,
బట్ ట్రై టు కనెక్ట్ విత్ ద గ్రూప్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా ఏమైనా మిస్ అయ్యామా, ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? సరే, ఎలాగో 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి 5 నిమిషాల టైంలో చెప్తాను. మనం డయాబెటీస్ నుంచి మొదలెట్టాం. డయాబెటీస్ లో వాళ్ళు చేసిన రీసెర్చ్ వర్క్ ఏంటో చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే గానీ మనకు అది అర్థం అవ్వదు. మనం క్లినికల్ ట్రయల్స్ అని మధ్య చాలా పెద్దగా వస్తున్నది. క్లినికల్ ట్రయల్స్ ఏం చేశాం, ఎట్లా చేశాం? డయాబెటీస్ మీద ఏం చేశారంటే డాక్టర్ ఎంవి దివేకర్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, ఎల్టీఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ముంబై. ఇతను 52 క్రానిక్ డయాబెటీస్ పేషెంట్ తీసుకున్నాడు. 52 క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్. 4 నెలలు, నాట్ 1 వీక్ ప్లీజ్, ఇట్ ఈస్ 4 months ప్రాక్టీస్ ఆఫ్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్. తర్వాత కొన్ని క్రియలు తర్వాత కలిపారు. కానీ ద ఇంపార్టెన్స్ ఈస్ ఆసన, ప్రాణాయామ అండ్ మెడిటేషన్. మెడిటేషన్ ఏమంటాడంటే వాడు రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు, మనం యోగ నిద్రలో చెప్పినట్టుగా. సో యాజ్ పర్ ద స్టాటిక్స్ ఇట్స్ గివెన్ బై దట్ డాక్టర్ దివేకర్, దట్ పబ్లిష్డ్ పేపర్ ఇది. ఓకే, ఇన్ ద 4 months ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా వాళ్ళు రెండింటిని చెక్ చేశారు. ఈ 4 months లో ఎఫెక్ట్ ఏంటి, యోగా, ప్రాణాయామ, ఆసనాలు చేస్తే? ఒకటి వెయిట్ లాస్, ఒకటి బ్లడ్ షుగర్, ఒకటి 2 టెస్ట్ చేశారు. దాంట్లో 18 people, దోస్ హూ వర్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే అవుట్ ఆఫ్ 52లో 18 మంది ఇన్సులిన్ మీద ఆధారపడిన వాళ్ళు బ్లడ్ షుగర్స్ నార్మల్కి వచ్చాయి. దట్ ఈస్ 18 people, those who are on the insulin dependent, their blood sugars has come to normal. 18 మంది. తర్వాత 20 మందికి ఓరల్ డ్రగ్స్ మీద ఉన్నవాళ్ళు, బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ కావడానికి వాళ్ళకి నార్మల్ గా వచ్చింది. ఇంకా ఇద్దరికి దే టోటల్లీ స్టాప్ ద మెడికేషన్. దట్ ఈస్ అవుట్ ఆఫ్ 52, 40 people has come down their blood sugar to normal level. మరి మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? 12 మంది. ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ దెమ్. సో దీన్ని మనం ఎలా చదవాలి అంటే మన ఇష్టం అంటే చదవచ్చు. 50 మందిలో 12 మందికి మారలేదు, మనం ఎందుకు చెయ్యాలి? ఓకే, యూ కెన్ స్టాప్ ఇట్. లేదు, 52 మందిలో 18 మందికి ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళకి నార్మల్ అయింది కదా, 20 మందికి ఓరల్ డ్రగ్స్ లో ఉన్న వాళ్ళకి నార్మల్ అయింది కదా, ఇద్దరికి పూర్తిగా మెడిసిన్ లేకుండా తగ్గింది కదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈస్ లెఫ్ట్ యూ. బట్ దిస్ ఇస్ అ స్టాటిస్టిక్. వెయిట్ లాస్ గురించి ఈ 4 నెలలు చేసిన తర్వాత, ఇన్ అడిషన్ టు ద బ్లడ్ షుగర్, దే క్యాలిక్యులేటెడ్ ద వెయిట్ లాస్ యాజ్ వెల్. ఆ 52 మందిలో వెయిట్ లాస్ ఏంటంటే 2 నుంచి 4 కేజీలు, 2 to 4 kilograms 18 మందికి తగ్గింది, 18 members కి తగ్గింది. తర్వాత ఇంకో కొందరికి 1 to 8 kilograms తగ్గింది. ఇది ఎంతమందికి అని నంబర్ చెప్పలేదు వాడు, కానీ వెయిట్ లాస్ వచ్చింది. సో దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ గివెన్ బై పబ్లిష్డ్ ఇన్ ద బుక్. వెదర్ యూ ఫాలో ఇట్, డోంట్ ఫాలో ఇట్, either you believe it or don't believe it, left. So that's why we are practicing yogic management of diabetes in the evening. Interested, come, don't come, no problem. We don't go with the numbers, as I told you earlier. We need only the harmony, cooperation, coordination in the group, and sustain the group with the same type of relationship. That is our right. Right? Okay. సంధ్య వెళ్ళావా, ఉన్నావా? ఉన్నాను సార్. నువ్వే చెప్పు, నువ్వు చెప్పు అనొద్దు. ఎవరు ఏం చెప్పమంటే అదే చెప్పేయాలి. తర్వాత ఇంకొకటి, I request all of you be thorough with the Pawan Muktasana series part 1. Pawan Muktasana series బాగా నేర్చేయండి. ఈ వారంలో ఎవరు పేరు చెప్తే వాళ్ళు పవన్ ముక్తాసన సిరీస్ చెప్పాలి. నాకు రాదు తెలియదు అనొద్దు, చెప్పాలి. బికాస్ వీ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్. అంటే మనకు చెప్పడం టీచింగ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు అనుకోండి, దెన్ వీ లీవ్ దెమ్, వాళ్ళని వదిలిపెడతాం. బట్ దోస్ హూ రియలీ వాంట్ టు టీచ్, దోస్ హూ రియలీ వాంట్ టు practice these things, we give them a chance. A choice will be given to those who are interested in teaching. మనం ఏం బలవంతం పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇక్కడ ఉన్నారు అనుకుందాం, ఎవరో ఒక పేరు పిలుస్తాము, నేను చెప్పను అన్నారు. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, we don't force them.
But those who are interested, we give them a chance to practice here. Only Pawan PMA series 1. Only series 1. మళ్ళీ ఒక రోజు ముందు చెప్పరు 5:30 రాగానే స్టార్ట్ చేయగానే పవన్ ముక్తాసన్ సిరీస్ ఎవరు చెప్తే వాళ్ళు స్టార్ట్ చేయాలి. PMA 1 ఓన్లీ 1 ఫర్ దిస్ వీక్. ఓన్లీ 1. అవేమున్నాయి చేతులై కాళ్ళ ఇవన్నీ తెలిసినవే, అవే చెప్తారు. మీరు ఎలా చెప్పినా పర్వాలేదు. Let us practice. This should become a platform for practice and learn the things. That is our idea. It is not that నేను ఒక్కనే చేసుకుని నేను ఒక్కనే బాగుపడతాను, నేను ఒక్కడు బాగుంటే పర్వాలేదు. That is not our concept. Whatever that we know, if that is useful for the people, useful for the society, if they come forward, we teach them. If they don't come, we don't go to them. That is sure. ఆ ఉద్దేశంతో ఈ 1 వీక్ లో ఎవరు చెప్తే వాళ్ళు, అవునా, పవన్ ముక్తాసన్ సిరీస్ ఓన్లీ పార్ట్ 1 అంతే, ఇంకేం చెప్పక్కర్లేదు. నెక్స్ట్ వీక్ ఏం చేద్దామో చూద్దాం. రైట్ సంధ్య చెప్పమ్మా, ప్రేయర్ చెప్పు. All of you sit straight. Inhale. While exhaling, Omkara. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti. Om Tat Sat. థ్యాంక్ యూ అని చెప్పలేదమ్మా. Thank you one and all. అదేదో బలవంతంగా చెప్పినట్టు ఉండొద్దు, ప్రేమతో ముద్దుగా. Yes sir. రైట్. మనం చేసే ప్రతి పనిలో అఫెక్షన్ కనబడాలి, ఇన్స్ట్రక్షన్స్ కాదు. నాట్ ఇన్స్ట్రక్షన్స్, అఫెక్షన్, అవర్ లవ్, అవర్ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్, అది కనబడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ డౌట్స్ ఉంటే ఇప్పుడు కనకరాజు శ్రీతనే చెప్తారు. డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే మనం చెప్పిన ప్రతి దగ్గర వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి డౌట్స్ అడగడానికి. ఇంకోటి, ఆన్సర్ రాకపోయి